Hi friends, welcome back to our channel TET and DSC Network. సో మన ఛానల్లో తెలంగాణ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ మీడియంకి మెటీరియల్స్ అనేది మనకి మార్కెట్లో చాలా తక్కువ అవైలబుల్లో ఉంది అవునా. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసము అన్ని సబ్జెక్ట్స్ యొక్క కంటెంట్ వీడియోస్, సైకాలజీ అండ్ ట్రై మెథడ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో నేను మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నా. సో ఇవన్నీ కూడా యూట్యూబ్లో ఫ్రీగా క్లాసెస్ అనేవి నేను అప్లోడ్ చేస్తున్నా. ఒకసారి మీరు మన ఛానల్ విజిట్ అవ్వండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో నేను అన్నీ కూడా ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నా కాబట్టి సో మీరు చేయాల్సిందల్లా వీడియోస్కి లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అండ్ కమెంట్ చేయడం అండ్ మెయిన్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అప్డేట్స్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. సో మన ఛానల్లో నేను సోషల్ కంటెంట్కి సంబంధించి నేను థీమ్ వైజ్డ్ మన ఛానల్లో నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేసిన. ఓకేనా, సో ఈ థీమ్ వైజ్డ్ వచ్చేసి మనకి 6th నుంచి 8th క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం కూడా థీమ్ మీజనే బేస్ చేసుకొని ఉంటుంది. సో 6th థీమ్ సోషల్ టెక్స్ట్ బుక్లో ఉన్న 6th థీమ్ కల్చర్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించి ఇప్పటి వరకు నేను 4 క్లాసెస్ అప్లోడ్ చేసిన. ఓకేనా, సో ఇన్ కేస్ మీరు ఆ క్లాసెస్ చూడకపోతే ఖచ్చితంగా మన ఛానల్ విజిట్ చేసి తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి సోషల్ కంటెంట్ అని ప్లేలిస్ట్ ఉంది, అందులో మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియో వచ్చేసి క్లాస్ 8లో ఉన్న ఫిలిం అండ్ ప్రింట్ మీడియా. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సినిమా అనేది మన ఇండియాలో ఎవరు అట్రిబ్యూట్ చేసిందంటే లుమిరి బ్రదర్స్ వీళ్ళు అట్రిబ్యూట్ చేస్తారు. ఫస్ట్ షో ఎక్కడ అయింది అంటే వాట్సన్ హోటల్ ముంబైలో అయింది. ఎప్పుడు అంటే 7 జూలై 1896. సో ఈ 1896 అనేది ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 1కి 8 అనేది ప్లస్ చేస్తే 9 వస్తుంది, నెక్స్ట్ 9 ఉల్టా రాస్తే 6 వస్తుంది. ఈ విధంగా మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్, కెమెరా అనేది ఎవరు ఇన్వెంట్ చేసిండంటే విలియం ఫ్రైసిస్ గ్రీన్ అనే అతను కెమెరా అనేది ఇన్వెంట్ చేస్తాడు. ఇతను వచ్చేసి ఇంగ్లాండ్ అతను. ఓకేనా, ఇతను ఏం యూజ్ చేసి కెమెరా అనేది కనుక్కున్నాడంటే సెల్యులాయిడ్ ఫ్లూయిడ్ అనేది యూజ్ చేసి కెమెరా అనేది ఇన్వెంట్ చేసిండు. ఎప్పుడు అంటే 1887లా. ఓకేనా, సో ఈ కెమెరా వచ్చేసి సెకండ్కి 10 ఫోటోగ్రాఫ్స్ అనేది తీస్తుంది. ఓకేనా, ఒక సెకండ్కి 10 ఫోటోగ్రాఫ్స్ తీస్తుంది. నెక్స్ట్, సో సినిమా ప్రొజెక్టర్ వచ్చేసి ఎవరు ఇన్వెంట్ చేసిండంటే వుడ్ విల్ లాథమ్ అనే అతను ఇన్వెంట్ చేస్తాడు. ఏంటిది? సినిమా ప్రొజెక్టర్. ఏ ఇయర్లో అంటే 1895లా. ఓకే, సో ఈ ప్రొజెక్టర్ అనేది ఏ విధంగా అంటే ఎంత లెంతీ ఫిలిం అయినా కూడా బ్రేక్స్ లేకుండా డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ప్రొజెక్ట్ చేస్తుంది. నెక్స్ట్, సో మనకి ఫస్ట్ సౌండ్లెస్ ఫిలిమ్స్ అనేటివి ఉండే, తర్వాత కొన్ని టెక్నాలజీస్ డెవలప్మెంట్ ద్వారా టాకీస్ అనేటి అంటే సౌండ్ కూడా ఫిలిమ్స్ మనం షూట్ చేసేటప్పుడు సౌండ్ కూడా వచ్చే విధంగా కొన్ని టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ తోటి ఫిలిమ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసిండ్రు. వాటినే మనము టాకీస్ అని చెప్పేసి అన్నాం. సో మనకి ఫస్ట్ మూకీ ఫిలిం తెలుగులో ఉన్నది ఏంటిదంటే భీష్మ ప్రతిజ్ఞ. ఓకేనా, భీష్మ ప్రతిజ్ఞ అనేది తెలుగులో ఫస్ట్ మూకీ ఫిలిం, అంటే సౌండ్ లేదు. నెక్స్ట్, ఫస్ట్ టాకీ మూవీ వచ్చేసి మనకి ఏంటిదంటే భక్త ప్రహ్లాద. ఇది ఎవరు డైరెక్ట్ చేసారంటే హెచ్ఎం రెడ్డి ఇన్ 1931. ఓకేనా, నెక్స్ట్, ఫస్ట్ టాకీ మూవీ ఇన్ హిందీ వచ్చేసి ఏంటిదంటే అలం అరా. ఇది ఎవరు మేడ్ చేసిందంటే అర్దేశర్ ఇరానీ అని చెప్పేసి అతను అలం అరా అనేది ఫస్ట్ టాకీ మూవీ హిందీలో చేస్తాడు. ఏ ఇయర్లో? సేమ్ మనకి ఫస్ట్ టాకీ మూవీ భక్త ప్రహ్లాద్ ఏ ఇయర్లో అయితే వచ్చిందో హిందీలో టాకీ మూవీ కూడా అదే ఇయర్ 1931లో వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ ద ఫిలిం, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ యొక్క ఫాదర్ ఎవరు అంటే రఘుపతి వెంకయ్య అని మనము ఫాదర్ ఆఫ్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటాం. ఇతను ఎక్కడ పుట్టిందంటే బందర్. ఓకేనా, అండ్ ఎక్కడ సెటిల్ అయిందంటే మద్రాస్లో సెటిల్ అయింది. ఇతను ఒక సినిమా స్టూడియోని బిల్డ్ చేసిండు. ఎక్కడ అంటే మద్రాస్లో ఒక సినిమా స్టూడియోని బిల్డ్ చేసిండు. దానికి ఏమని పేరు పెట్టిండంటే గైటీ అని చెప్పేసి పేరు పెట్టిండు. నెక్స్ట్ ఫిలిం వచ్చేసి మల్లా పిల్ల ఫిలిం అనేది మనకి దేని గురించి అంటే అన్టచబిలిటీ గురించి, దళిత్స్ని టెంపుల్స్కి ఎలో చేయరు కదా ఆ టైంలో, దానికి సంబంధించి మల్లా పిల్ల ఫిలిం అనేది ఉంటుంది. సో ఇది ఏ ఇయర్లో అంటే 1938లో ఉంటుంది. ఓకేనా, సో ఈ రఘుపతి వెంకయ్య పేరు మీద ఒక అవార్డ్స్ అనేది కూడా ఉంది, ఫిలిం ఆర్టిస్ట్ వాళ్ళకి ఇస్తారు. లైక్ నంది అవార్డ్స్ లాగానే రఘుపతి వెంకయ్య అవార్డ్ కూడా ఉంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటిదంటే రైతు బిడ్డ అనే ఫిలిం దేని గురించి అంటే జమీందారీ సిస్టమ్ గురించి రైతు బిడ్డ అనే ఫిలిం ఉంటుంది. అది ఎప్పుడు రిలీజ్ అయిందంటే సేమ్ 1938లో మల్లా పిల్ల అనే మూవీ రిలీజ్ అయినప్పుడే.
నెక్స్ట్ గాంధీ మూవీ ఎవరు తీసిండంటే రిచర్డ్ అటెన్బర్గ్ అనే అతను గాంధీ మూవీ తీస్తాడు. ఇది కూడా ఎప్పుడు రిలీజ్ అయిందంటే 1982లో రిలీజ్ అయింది. నెక్స్ట్ మా భూమి అనే మూవీని ఎవరు డైరెక్ట్ చేసిండ్రు అని అంటే నరసింహారావు అనే అతను మా భూమిని డైరెక్ట్ చేస్తాడు. నెక్స్ట్ కొమరం భీము మూవీ వచ్చేసి మనకి ఎప్పుడు రిలీజ్ అయింది అని అంటే ఫిలిం జూలై 2010లో రిలీజ్ అయింది. ఇందులో మెయిన్ రోల్ ఎవరు అని అంటే ముకుందామగిరి భూపాల్ రెడ్డి అనే అతను మెయిన్ రోల్ లీడ్ చేసిండు. ఈ కొమరం భీం మూవీ అనేది ఎవరు డైరెక్ట్ చేసిండంటే అల్లాని శ్రీధర్ అనే అతను డైరెక్ట్ చేశారు. సో ఈ ఫిలిం అనేది తీసినాక 20 years కి మూవీ అనేది ఈ ఫిలిం అనేది రిలీజ్ చేసింది. సో ఈ మూవీకి సెవెరల్ అవార్డ్స్ వచ్చినాయి. సో 3 అవార్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ అవార్డ్ వచ్చేసి బెస్ట్ ఫస్ట్ ఫిలిం డైరెక్టర్ అవార్డ్, సెకండ్ వచ్చేసి బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్, థర్డ్ వచ్చేసి సెవెరల్ స్టేట్ లెవెల్ నంది అవార్డ్స్. ఓకేనా. సో ఇవన్నీ కూడా కొమరం భీం ఫిలింకి ఇవి అవార్డ్స్ అనేవి వచ్చినాయి. ఓకే. నెక్స్ట్ సో ఈ కొమరం భీము ఎప్పుడు చనిపోతాడంటే 27th October 1940లో చనిపోతాడు. నిజాం గవర్నమెంట్ తోటి ఫైట్ చేసినప్పుడు ఆయన 1940లో 27th October అప్పుడు చనిపోతాడు. ఎక్కడ అంటే బాబేతారి దగ్గర చనిపోతాడు. నెక్స్ట్ సో మన దేశం ఫిలిం అనేది ఎప్పుడు రిలీజ్ అయిందంటే 1949లో చేసిండ్రు. ఇందులో ఒక సాంగ్ మెన్షన్ చేసిర్రు మన టెక్స్ట్ బుక్ లో, వదిలిపో తెల్లదొర వదిలిపో అని చెప్పేసి సాంగ్ మన దేశం ఫిలిం లేదని చెప్పేసి టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ దొంగరాముడు ఫిలిం వచ్చేసి ఎప్పుడు రిలీజ్ అయిందంటే 1955లో. ఇందులో ఈ ఫిలింలో కూడా ఒక సాంగ్ అనేది మెన్షన్ చేశారు, భలే తాత మన బాపూజీ అని చెప్పేసి ఒక సాంగ్ అనేది మెన్షన్ చేశారు. నెక్స్ట్ సో కొన్ని ప్లేస్ అనేది ఎవరు రాశారు, ఫస్ట్ ప్లేస్ ఎవరు రాసిండ్రు అని అంటే జార్జ్ బెర్నార్డ్ షా అండ్ షేక్స్పియర్, వీళ్ళిద్దరూ ఫస్ట్ మనకి ప్లేస్ అనేది రాసిండు. వీళ్ళు రాసిన రైటింగ్స్ ని విజువలైజ్ చేసి కెమెరా తోటి విజువలైజ్ చేసి స్క్రీన్స్ లో మనకి ఫిలిమ్స్ గా అందించారు. సో సేమ్ ఇదే విధంగా మనకి ఇంకా తెలుగులో వచ్చేసి ఏమున్నాయి అంటే వార విక్రయం అండ్ సత్య హరిశ్చంద్ర, కన్యాశుల్కం, వీటిని కూడా ఫిలిమ్స్ లాగా చేసిండ్రు. ఓకేనా. నెక్స్ట్ యాక్టర్స్ లైక్ గొల్లపూడి మారుతిరావు అండ్ నజీరుద్దీన్ షాబ్, వీళ్ళు కూడా ఆ టైంలో యాక్ట్ చేసిన ఆర్టిస్ట్, వీళ్ళందరూ కూడా ఫేమస్ అయ్యిండ్రు. నెక్స్ట్ సో ఫిలిం ఇండస్ట్రీ చెన్నైలో ఉన్నది కాస్త హైదరాబాద్కి షిఫ్ట్ చేసారు. నెక్స్ట్ సో ఫిలిమ్స్ వల్ల సొసైటీ మీద ఏం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి, ఫస్ట్ వన్ వచ్చేసి డిస్క్రిమినేషన్ అగైనెస్ట్ ఉమెన్స్. ఓకేనా, ఉమెన్స్ ని డిస్క్రిమినేట్ చేసేది దానికి అగైనెస్ట్ గా. నెక్స్ట్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్స్, ఇవి కూడా మన సొసైటీ మీద ఫిలిమ్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఉంది. వైలెన్స్, ఆబ్సెన్ సీన్స్ అండ్ థెఫ్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ జువెనల్ ఆఫెండర్స్. ఓకేనా, ఇవన్నీ కూడా మన సొసైటీలో ఫిలిమ్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది. నెక్స్ట్ పాయింట్, పేపర్ ప్రింటింగ్ ప్రొడక్షన్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయిందంటే 11th centuryలో పేపర్ ప్రింటింగ్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. సో ఈ పేపర్ ప్రింట్ చేసే మెషిన్ ఎవరు అనుకున్నారంటే గ్యూటెన్బర్గ్, ఎప్పుడంటే మిడ్ 15th centuryలో పేపర్ ప్రింట్ చేసే మెషిన్ ని కనుక్కున్నాడు. నెక్స్ట్ సో పీకింగ్ గజెట్ అనేది ఎవరు పబ్లిష్ చేసిండంటే చైనా వాళ్ళు పబ్లిష్ చేస్తారు. ఇదే ఫస్ట్ న్యూస్ పేపర్, స్టార్టెడ్ ఇన్ 618లో మనకి ఫస్ట్ న్యూస్ పేపర్ అనేది స్టార్ట్ అయింది ఎవరి ద్వారా, చైనా. దాని ఏంటి, పీకింగ్ గజెట్. ఓకే. నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ గజెట్ వచ్చేసి ఫస్ట్ న్యూస్ పేపర్ విత్ మోడర్న్ కాన్సెప్ట్స్ మీద బేస్ చేసుకొని ఫస్ట్ న్యూస్ పేపర్ ఏంటి, ఆక్స్ఫర్డ్ గజెట్. సో ఇది ఎవరు పబ్లిష్ చేస్తారంటే ఆక్స్ఫర్డ్ ఇన్ లండన్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. ఇయర్ వచ్చేసి 1655. నెక్స్ట్ పబ్లిక్ అకరెన్స్ అనేది ఫస్ట్ న్యూస్ పేపర్ యుఎస్ఏలో లాంచ్ చేసిరు. ఇది ఏ ఇయర్ అంటే 1619లో. అన్ని కూడా మాక్సిమం 60లోనే ఉన్నాయి. ఇవి 3 కూడా ఒకసారి నోట్ చేసుకోండి, అబ్జర్వ్ చేయండి. బెంగాల్ గజెట్ వచ్చేసి ఫస్ట్ న్యూస్ పేపర్, మన ఇండియాలో ఫస్ట్ న్యూస్ పేపర్ ఏంటి, బెంగాల్ గజెట్. ఇది ఎవరు పబ్లిష్ చేసిందంటే కలకత్తా వాళ్ళు పబ్లిష్ చేస్తారు. ఇయర్ వచ్చేసి 1780లా. సో దీనికి అనదర్ టైటిల్ ఏంటిదంటే కలకత్తా అడ్వర్టైజర్ అని చెప్పేసి ఇంకొక నేమ్ కూడా ఉంది బెంగాల్ గజెట్ కి. నెక్స్ట్ ఈ కలకత్తా వాళ్ళే పబ్లిష్ చేసిన ఇంకా కొన్ని న్యూస్ పేపర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ పేపర్ వచ్చేసి బెంగాల్ గజెట్ అయితే సెకండ్ న్యూస్ పేపర్ వచ్చేసి ఇండియన్ గజెట్, థర్డ్ న్యూస్ పేపర్ వచ్చేసి కలకత్తా గజెట్, ఫోర్త్ న్యూస్ పేపర్ వచ్చేసి ఇండియా బెంగాల్ జనరల్స్. ఓకేనా, ఇవన్నీ కూడా కలకత్తా వాళ్ళు పబ్లిష్ చేసిన న్యూస్ పేపర్. సో నెక్స్ట్ న్యూస్ పేపర్ వచ్చేసి అమృత్ బజార్ పత్రిక. సో ఇది ఎవరు
ఇంట్రడ్యూస్ చేసిండంటే శిశిర్ కుమార్ ఘోష్. కుమార్ అనే అతను బజార్కి పోయి పత్రిక కొనుకొచ్చుకున్నాడు. ఎప్పుడు 1868 లా. ఈ విధంగా గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ బెంగాలీ అనే న్యూస్ పేపర్ ఎవరు పబ్లిష్ చేసిందంటే సురేంద్రనాథ్ బెనర్జీ. ఎప్పుడు 1833. ఇక్కడ బెంగాలీ బెనర్జీ సిమిలర్ గా ఉన్నాయి కదా, ఇట్లా సిమిలర్ వర్డ్స్ కి మీరు గుర్తుంచుకోండి. మనకి ఆప్షన్ చూస్తే ఇక్కడ బెంగాలీ అని మనకి ఆప్షన్ లో కనిపించింది అంటే బెనర్జీ అనేది గుర్తు రావాలి. ఓకేనా. ఇయర్స్ మాత్రం మీరు ఏ విధంగా అయినా గుర్తుంచుకోండి. ఓకేనా, మీ కంఫర్టబుల్ కి వీలయ్యే విధంగా ఇయర్స్ ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ద హిందూ వచ్చేసి ఎవరు పబ్లిష్ చేసిందంటే జి సుబ్రహ్మణ్య అయ్యర్. సుబ్రహ్మణ్యం అనేది పేరు అచ్చమైన హిందూ పేరులాగా ఉంటది కాబట్టి ద హిందూ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఏ ఇయర్ లో పబ్లిష్ చేసిందంటే 1878 లా పబ్లిష్ చేసిండు. నెక్స్ట్ కేసరి అనే పేపర్ ఎవరు పబ్లిష్ చేసిందంటే బాల గంగాధర్ తిలక్. సో ఇక్కడ తిలక్ ఉంది కదా, తిలక్ అని అంటే తిలకం. మనము దేనితోటి ఉంటది అది, సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వుతో తయారైతుంది కదా. కుంకుమ పువ్వు అంటే ఏంటిది, కేసరి. సో తిలక్ కేసరి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా. ఏ ఇయర్ లో అంటే 1881 ఇయర్ లో పబ్లిష్ చేస్తాడు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి గాంధీ ఇంట్రడ్యూస్ చేసిన మ్యాగజైన్స్ 3 మ్యాగజైన్స్ ఉంటాయి. ఇవి ఫస్ట్ మ్యాగజైన్ వచ్చేసి యంగ్ ఇండియా. ఓకేనా, ఎవరు చేస్తారు, మహాత్మా గాంధీ ఇంట్రడ్యూస్ చేస్తాడు యంగ్ ఇండియా. సో ఇది ఇయర్ వచ్చేసి 1918. యంగ్ పీపుల్ ఎప్పుడు ఉంటారు, 19 ఇంకా 18 ఇయర్స్ ఉన్నప్పుడు మనం యంగ్ అని చెప్పేసి అంటాం కదా, ఆ విధంగా ఇయర్ అని చెప్పేసి యంగ్ ఇండియాకి గుర్తుంచుకోండి. నెక్స్ట్ గాంధీజీ యొక్క జర్నల్ అనేది స్టార్ట్ చేసిండు, దానికి నేమ్ నవజీవన్. ఓకేనా. నవజీవన్ ఎక్కడ ఉందంటే గుజరాత్ లో గాంధీజీ ఈ నవజీవన్ అనే జర్నల్ ని స్టార్ట్ చేసిండు. నెక్స్ట్ సో ఇతను హరిజన్ అనేది కూడా రాసిండు. అండర్ ద ఎడిటర్షిప్ ఆఫ్ ద మహాదేవ్ దేశాయ్ అనే అతన్ని ఆధ్వర్యంలో అతను ఎడిటర్షిప్ గా ఉండి ఈ హరిజన్ అనేది చెప్పేసి రాసిండు మహాత్మా గాంధీ. నెక్స్ట్ ఆంధ్ర మహాసభ అనేది పాంప్లెట్ ఏమని పబ్లిష్ చేసిందంటే వ్యక్తి చాకిరీ రద్దు అని చెప్పేసి ఆంధ్ర మహాసభ వాళ్ళు ఈ పాంప్లెట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది దేని గురించి అని అంటే సివిక్ ప్రాబ్లమ్స్ అండర్ ద నిజాం ల్యాండ్ లార్డ్స్ మీద అండ్ జగీర్దార్స్ యొక్క సివిక్ ప్రాబ్లమ్స్ మీద బేస్ చేసుకొని పాంప్లెట్ అనేది ఉంటది. నెక్స్ట్ సో ఇంకా మిగతావి మన తెలంగాణలో ఇంట్రడ్యూస్ చేసిన ఇంపార్టెంట్ మ్యాగజైన్స్ ఏంటి, నీలగిరి పత్రిక వచ్చేసి ఎవరు పబ్లిష్ చేసిండ్రంటే శాబ్ద విష్ణు వెంకటరామ నరసింహారావు ఆఫ్ నల్గొండ డిస్టిక్. ఓకేనా, అతను ఈ నీలగిరి పత్రిక అనేది ఇంట్రడ్యూస్ చేసి నీలగిరి నల్గొండ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎక్కడ, వెంకటరామ నరసింహ నీలగిరి నల్గొండ, ఆ విధంగా లింక్ చేసుకోండి. నెక్స్ట్ తెలుగు పత్రిక వచ్చేసి వద్దిరాజు బ్రదర్స్. వీళ్ళు ఎక్కడి నుంచి అంటే వరంగల్. ఓకేనా, ఇను వరంగల్ నుంచి వద్దిరాజు బ్రదర్స్ తెలుగు పత్రిక అనేది పబ్లిష్ చేస్తారు. నెక్స్ట్ గోల్కొండ పత్రిక వచ్చేసి ఎవరు పబ్లిష్ చేస్తారంటే సూరవరం ప్రతాపరెడ్డి అని అతను గోల్కొండ పత్రిక అనేది పబ్లిష్ చేస్తాడు. ఓకేనా, ఇది ఏం క్రియేట్ చేస్తుంది అంటే నేషనలిస్ట్ ఫీలింగ్ అని చెప్పేసి ఇది క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఉర్దూ మ్యాగజైన్ వచ్చేసి ఏంటిదంటే ఉర్దూ మ్యాగజైన్ రావట్ అనేది ఎవరు పబ్లిష్ చేసిందంటే మందుముల నరసింహారావు అనే అతను ఉర్దూ మ్యాగజైన్ అనేది పబ్లిష్ చేస్తాడు. ఓకేనా, ఇది ఏం హైలైట్ చేస్తుంది అంటే రైతుల యొక్క ప్రాబ్లమ్స్ ని హైలైట్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇమ్రోజ్ అనే పత్రిక ఎవరు పబ్లిష్ చేస్తారంటే సోయబుల్లా ఖాన్ అనే అతను ఇమ్రోజ్ అనేది పబ్లిష్ చేస్తాడు. సో ఇతను ఏం చేసిండంటే ఈయన చేసిన పేపర్లా క్రిటిసైజేషన్ గుండాయిజం ఇంకా నిజామ్స్ ని క్రిటిసైజ్ చేసి పబ్లిష్ చేస్తాడు. సో అందుకనే ఇతని యొక్క హ్యాండ్స్ ని తీసేసి ఇతన్ని చంపేస్తారు. ఎవరు అంటే రజాకర్స్ అనే వాళ్ళు చంపేస్తారు ఇతన్ని. ఓకేనా. నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఏంటి అంటే స్పోర్ట్స్, నేషనలిజం అండ్ కామర్స్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే క్రికెట్ అనేది మనకి ఎక్కడ ఇన్వెంట్ అయిందంటే ఇంగ్లాండ్ లో అయింది. ఇయర్ వచ్చేసి 1877. నెక్స్ట్ సో ఎండ్ ఆఫ్ ది 19th సెంచరీ క్రికెట్ అనేది జెంటిల్ మ్యాన్స్ కి ఒక గేమ్ లాగా మారింది. నెక్స్ట్ సో క్రికెటే కాకుండా ఫుట్బాల్, హాకీ కూడా ఫేమస్ అయినాయి. కానీ క్రికెట్ వచ్చేసి బ్రిటిష్ రూల్ చేసిన కంట్రీస్లోనే ఎక్కువగా ఫేమస్ అయింది. ఆ కంట్రీస్ ఏంటి అంటే సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్ట్ ఇండీస్ అండ్ కెనియా. ఓకేనా, సో వీటిలోనే క్రికెట్ అనేది ఎక్కువగా పాపులర్ అయింది. నెక్స్ట్ సో క్రికెట్ ఇన్ ఇండియా. సో మన ఇండియా అనేది క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు విన్ అయింది అంటే 1932లో ఇండియా టెస్ట్ మ్యాచ్ విన్ అవుతుంది. సో
ఈ ఇండియన్ క్రికెట్ టీం వచ్చేసి ఎక్కడ ప్లే అయిందని అంటే ఎక్కడ ఆడారంటే బాంబేలో ఆడారు. నెక్స్ట్ పాయింట్. సో మనకి ఇండియాలో ఫస్ట్ క్రికెట్ కమ్యూనిటీ వచ్చేసి ఒకటి స్టార్ట్ చేసిర్రు. ఆ కమ్యూనిటీ వచ్చేసి ఏంటిదంటే పార్సీస్. ఓకేనా, అదొక చిన్న కమ్యూనిటీ. నెక్స్ట్ ఈ పార్సీస్ వాళ్ళు కూడా ఇండియన్ క్రికెట్ క్లబ్ అనేది ఒకటి ఫౌండ్ చేసారు. ఆ క్లబ్ నేమ్ వచ్చేసి ఓరియంటల్ క్రికెట్ క్లబ్. మనకి ఎక్కడైతే ఇండియా ఫస్ట్ క్రికెట్ ప్లే అయిందో అక్కడే ఈ ఓరియంటల్ క్రికెట్ క్లబ్ కూడా ఫౌండేషన్, అదే బాంబే. ఈ క్లబ్ వచ్చేసి ఏ ఇయర్లో అంటే 1848లో. మనకి ఇయర్ వచ్చేసి టెక్స్ట్ బుక్లోనే మెన్షన్ చేసిర్రు. సో ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ సో ఈ పార్సీస్ క్లబ్కి ఫండ్స్ కానీ స్పాన్సర్స్ కానీ వాళ్ళంతా కూడా పార్సీ బిజినెస్ మ్యాన్స్ లైక్ టాటాస్ అండ్ వాడీస్ ఉండేవాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ సో పార్సీ టీం అనేది బాంబే జిమ్ఖాన్ టీంని క్రికెట్లో బీట్ చేసింది. ఇయర్ వచ్చేసి దానికి 1889. నెక్స్ట్ సో 1890స్లో హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళంతా కూడా ఫండ్స్ గ్యాదర్ చేయడంలో హిందూ జిమ్ఖాన్ టీమ్స్కి ఇస్లాం జిమ్ఖాన్ టీమ్స్కి సపోర్ట్ చేయడంలో బిజీగా ఉండేవారు. నెక్స్ట్ సో ఒక టోర్నమెంట్ అనేది జరుగుతుంది. ఇది రిలీజియన్స్ టోర్నమెంట్ అని చెప్పేసి, రిలీజియన్స్ మీద. సో ఈ టోర్నమెంట్లో 5 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తే అందుకని టోర్నమెంట్కి పెంటాగులర్ టోర్నమెంట్ అని చెప్పేసి నేమ్ ఉంది. సో 5 టీమ్స్. ఫస్ట్ వన్ యూరోపియన్స్, సెకండ్ వన్ పార్సీస్, థర్డ్ వన్ హిందూస్, ఫోర్త్ వన్ వచ్చేసి ముస్లిమ్స్ అండ్ ఫిఫ్త్ వన్ మిగతా రిలీజియన్స్ అదర్స్. నెక్స్ట్ సో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ క్రికెట్. సో 1970లో క్రికెట్లో నుంచి సౌత్ ఆఫ్రికాని తీసేసారు. ఇంటర్నేషనల్ క్రికెట్ టీంల నుంచి 1970లో సౌత్ ఆఫ్రికాని తీసేస్తారు. నెక్స్ట్ 1971లో ఫస్ట్ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ అనేది జరుగుతుంది. ఎప్పుడు 1971లో ఫస్ట్ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ అనేది జరుగుతుంది. సో అది టీమ్స్ వచ్చేసి ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్లో. సో ప్లేస్ ఎక్కడ అంటే మెల్బోర్న్లో అవుతుంది. సో ఈ ఫస్ట్ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆస్ట్రేలియా అనేది విన్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ సో ఫస్ట్ వరల్డ్ కప్ అనేది ఎప్పుడు అయింది అని అంటే 1975లో ఫస్ట్ వరల్డ్ కప్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ 1977లో క్రికెట్ అనేది 100 years టెస్ట్ మ్యాచెస్లో కంప్లీట్ చేసుకుంది. ఓకేనా. 1977లో క్రికెట్ టెస్ట్ మ్యాచెస్లో 100 years కంప్లీట్ చేసుకుంది. నెక్స్ట్ సో కెరీ ప్యాకర్స్ అనే అతను ఒక ఆస్ట్రేలియన్ టెలివిజన్. సో ఇతను ఏం చేసిండంటే క్రికెట్కి మనీ మేకింగ్ పొటెన్షియల్స్ అనేది ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి క్రికెట్ని టెలివిజన్ చేసిండు అన్నట్టు, ఒక టెలివైజ్డ్ స్పోర్ట్ లాగా చూసిండు. సో అతను ఏం చేసిండంటే నేషనల్ క్రికెట్ బోర్డ్స్కి వ్యతిరేకంగా పోయి 51 అనే వరల్డ్స్ లీడింగ్ క్రికెటర్స్ తోటి సైన్ అప్ అయిండు. సో ఇట్లా సైన్ అప్ అయినాక ఈయన ఏం చేసిండు అని అంటే, సో ఈ 2 years ఇతను ఏం చేస్తాడంటే ఈ 2 years క్రికెట్ని అన్అఫీషియల్గా రన్ చేస్తాడు. ఏం మ్యాచెస్ అంటే టెస్ట్ ఇంకా వన్డే ఇంటర్నేషనల్ని అన్అఫీషియల్గా 2 years రన్ చేస్తారు. నేమ్ వచ్చేసి వాటికి వరల్డ్ సిరీస్ క్రికెట్ అని చెప్పేసి నేమ్ ఇచ్చిండు. నెక్స్ట్ సో గేమ్స్ యొక్క సెంటర్ అనేది సౌత్ ఏషియాకి షిఫ్ట్ అయింది. ఓకేనా. గేమ్స్ యొక్క సెంటర్ అనేది సౌత్ ఏషియాకి షిఫ్ట్ అయింది. సో ఇది షిఫ్ట్ అవ్వడం వల్ల ఏం సింబలైజ్ చేసిందంటే షిఫ్టింగ్ ద ఐసీసీ హెడ్ క్వార్టర్స్ ఫ్రమ్ లండన్ టు ట్యాక్స్ ఫ్రీ దుబాయ్ అని చెప్పేసి సింబలైజ్ చేస్తుంది. ఇక్కడ ఐసీసీ అంటేనేమో ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఓకేనా. నెక్స్ట్ సో కొన్ని కంట్రీస్ యొక్క టీమ్స్ క్రికెట్లో న్యూ టెక్నిక్స్ని ఇన్వెంట్ చేసారు. ఓకేనా. ఆ న్యూ టెక్నిక్స్ ఇన్వెంట్ చేసిన కంట్రీస్ టీమ్స్ వచ్చేసి ఇండియా, పాకిస్తాన్ అండ్ శ్రీలంక. నెక్స్ట్ పాకిస్తాన్ వాళ్ళు 2 అడ్వాన్స్డ్ బౌలింగ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి డూస్రా, సెకండ్ వన్ రివర్స్ స్వింగ్. సో క్రికెట్లో టీంకి వచ్చేసి ఎంతమంది ఉంటారంటే 11 members ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి గేమ్ హాకీ. హాకీ కూడా మన ఇండియాలో ఒక పాపులర్ గేమ్. ఎప్పటి వరకు అంటే 1980s వరకు మన ఇండియాలో హాకీ కూడా చాలా పాపులర్ గేమ్గా ఉండే. సో హాకీలో టీంకి వచ్చేసి కూడా 11 members ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి గేమ్ వచ్చేసి కబడ్డీ. సో కబడ్డీలో టీంకి 7 members ఉంటారు. ఓకేనా. సో కబడ్డీ అనేది ఒక ట్రెడిషనల్ గేమ్. మన ఇండియాలో కబడ్డీ అనేది ఒక ట్రెడిషనల్ గేమ్గా ఉండే.
సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. సో ఈ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ ఇంకా గేమ్స్ యొక్క డిపార్ట్మెంట్ ఎవరి ఆధ్వర్యంలో అవుతుందంటే అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వాళ్ళ కింద ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉంటుంది. సో ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే చిన్న పిల్లలకి ట్రైన్ చేస్తుంది, గేమ్స్ ఇంకా స్పోర్ట్స్ని ట్రైన్ చేసి వాళ్ళని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్కి పర్ఫార్మెన్స్కి తీసుకెళ్తుంది. ఓకే, నెక్స్ట్ లెసన్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్. లాస్ట్ థీమ్లో ఉన్న లాస్ట్ లెసన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఈస్ట్ అండ్ సౌత్ అండ్ ఈస్టర్న్ పార్ట్స్ ఇండియాలో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి సైక్లోన్స్ తోటి. ఓకేనా, ఈస్ట్ అండ్ సౌత్ ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో ఎక్కువగా సైక్లోన్స్ తోటి ఎఫెక్ట్ అవుతాయి. సో మనకి టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, బేస్డ్ ఆన్ స్పీడ్ డిజాస్టర్ కెన్ బి టర్మ్డ్ యాజ్ స్లో ఆర్ ర్యాపిడ్. సో ఫస్ట్ స్లో డిజాస్టర్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో స్లో డిజాస్టర్ అనేది కొన్ని రోజులు కానీ కొన్ని మంత్స్ కానీ కొన్ని ఇయర్స్ వరకు అనేది డిజాస్టర్ అనేది ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే డ్రాఫ్ట్, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, పెస్ట్ ఇన్ఫెక్షన్ అండ్ ఫెమిన్. అంటే ఫెమిన్ అంటే ఇక్కడ కరువు. ఓకేనా, ఇట్లాంటివన్నీ కూడా స్లో డిజాస్టర్స్. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడ్ డిజాస్టర్. ర్యాపిడ్ డిజాస్టర్ అంటే ఒక సడన్గా షాక్ లాగా ట్రిగర్ అవుతుంది. ఓకేనా, ర్యాపిడ్గా వచ్చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఏం ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ కానీ షార్ట్ లీవ్డ్, అంటే ఎక్కువ మంది చనిపోవడం, తక్కువ మంది బ్రతకడం అట్లా అన్నట్టు. సో దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఎర్త్ క్వేక్స్, సైక్లోన్స్, ఫ్లాష్ ఫ్లోడ్స్, వాల్కెనిక్ ఎరప్షన్స్. ఇవన్నీ కూడా ర్యాపిడ్ డిజాస్టర్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, బేస్డ్ ఆన్ ద కాజ్ మీద బేస్ చేసుకొని డిజాస్టర్స్ రెండుగా ఉంటాయి, న్యాచురల్ డిజాస్టర్స్ అండ్ హ్యూమన్ డిజాస్టర్స్. ఫస్ట్ న్యాచురల్ డిజాస్టర్స్ అంటే ఏంటి? సో మనకి నేచర్ ద్వారా వచ్చేటి అన్ని కూడా న్యాచురల్ డిజాస్టర్స్. ఆ న్యాచురల్ డిజాస్టర్స్లో హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఏముండదు. ఓకేనా, సో లైక్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే న్యాచురల్ డిజాస్టర్స్కి ఎర్త్ క్వేక్స్, సైక్లోన్స్, ఫ్లడ్స్, డ్రాఫ్ట్స్, సునామీస్, ల్యాండ్ స్లైడ్స్ అండ్ వాల్కెనోస్. ఇవన్నీ కూడా న్యాచురల్ డిజాస్టర్స్కి ఎగ్జాంపుల్స్, హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే అవుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ డిజాస్టర్స్. సో హ్యూమన్ డిజాస్టర్స్ అంటే హ్యూమన్స్ యొక్క కొన్ని మిస్టేక్స్ వల్ల కొన్ని డిజాస్టర్స్ అనేది, కొన్ని లాసెస్ అనేవి అవుతాయి. అవును, సో హ్యూమన్ డిజాస్టర్స్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ 1984లో భోపాల్లో ఒక గ్యాస్ యాక్సిడెంట్ అనేది అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 1997లో ఢిల్లీలో ఉప్పర్ సినిమా హాల్లో ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. నెక్స్ట్ 2002లో రాజధాని ట్రైన్ అనేది యాక్సిడెంట్ అవుతుంది 2002లో. నెక్స్ట్ 2003లో కుంభకోణంలో స్కూల్ ఫైర్ యాక్సిడెంట్ అనేది అవుతుంది. ఓకేనా, కుంభకోణంలో స్కూల్ అనేది ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది 2003. నెక్స్ట్ 2008లో జైపూర్లో సీరియల్గా బ్లాస్టర్స్ అనేది అవుతాయి. ఇవన్నీ కూడా హ్యూమన్ యొక్క మిస్టేక్స్ వల్లనే, హ్యూమన్ కావాలనుకొని చేయడం వల్లనే వాటిని మనం హ్యూమన్ డిజాస్టర్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ సునామీ అనే వర్డ్ వచ్చేసి మనకి జపానీస్ వర్డ్. సో ఆ జపానీస్ వర్డ్ ఏంటిదంటే ఇక్కడ సు అంటేనేమో హార్బర్ అండ్ నెక్స్ట్ నామి అంటేనేమో వేవ్స్. ఓకేనా, సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సునామీ యొక్క వేవ్స్ అనేది వేటి ద్వారా జనరేట్ అవుతాయి అంటే ఎర్త్ క్వేక్స్, వాల్కెనోక్ ఎరప్షన్స్ అండ్ అండర్ వాటర్లో ఉండే ల్యాండ్ స్లైడ్స్ వల్ల సునామీ వేవ్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఈ సునామీస్ అనేది ఒక సిరీస్ ఆఫ్ వేవ్స్ని కన్సిస్ట్ అయి ఉంటాయి. ఓకేనా, ఫస్ట్ వేవ్ అనేది అంత పెద్దది కాదు. సో ఫస్ట్ వేవ్ అనేది అంత పెద్దది కాకపోయినా ఫస్ట్ వేవ్ వచ్చిన తర్వాత కొన్ని హవర్స్ వరకు సునామీ యొక్క ఆ వేవ్ యొక్క డేంజర్ అనేది ఉంటుంది అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ సునామీ అనేది 50 km/h మూవ్ అవుతుంది. సునామీ అనేది 50 km/h మూవ్ అవుతుంది. ఎక్కడ అంటే కోస్టల్ ప్లెయిన్స్లో. నెక్స్ట్, సో సునామీకి ఏ టైం అయినా కూడా రావచ్చు. సునామీ అనేది దానికి డే కానీ నైట్ కానీ అని చెప్పేసి ఏమి ఉండదు. సునామీ అనేది ఏ టైంలో అయినా కూడా వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కోస్టల్ టైడల్ గార్జెస్ అనేవి సునామీస్ని షోర్లోనే, తీరంలోనే ఆపేంత ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. కానీ ఇవి కోస్టల్ టైడల్ గార్జెస్ అనేవి డీప్ ఓషన్స్లో పని చేయవు. ఓకేనా, నెక్స్ట్ సునామీ డిక్టేటర్స్ అనేవి మనకి ల్యాండ్లో సబ్మరీన్స్లో కేబుల్స్ అనేవి లింక్ అయి చేసి డిప్లాయ్ చేసి ఉన్నాయి. అవి సీకి 50 కిలోమీటర్స్ అవుట్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సునామీటర్స్ అనేవి సీ సర్ఫేస్ మీద ఉన్న వార్నింగ్స్ని సునామీటర్స్ ట్రాన్స్మిట్ చేస్తే శాటిలైట్స్కి అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, సో ఇది మొత్తం కూడా మనకి సోషల్లో ఉన్న
థీమ్ 6 అంటే కల్చర్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించి ఉన్న 6th క్లాస్ టు 8th క్లాస్ వరకు ఉన్న లెసన్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో తోటి ఎండ్ అయిపోయినాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నేను థీమ్ 1 డైవర్సిటీ ఆన్ ద ఎర్త్, మనకి జాగ్రఫీ అది. సో 6th నుంచి 8th క్లాస్ వరకు థీమ్ 1లో ఉన్న ప్రతి ఒక్క లెసన్ అనేది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, don't forget to like this video, share to your friends and subscribe our channel. Thanks for watching. See you in the next video.